మీరు టైం దాటే కొద్ది జనాలు తగ్గారు కానీ పెరుగుతూ వస్తున్నారు, అర్థం కాలేదు. అది ఒక్కటే ఇక్కడ. ఓకే, నిద్ర రావట్లేదా మీకు? మీకు ఎవరైనా నిద్ర రావట్లేదా? నాకు వస్తుంది, అందుకని అడిగాలి. సరే అయితే ఇసైడ్ ఉన్న వాళ్ళు అందరూ హాయ్ అబ్బా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఓపిక కూర్చొని ఇంకా ఈ ఎంటర్టైన్మెంట్ అంతా చూస్తున్నందుకు. అలాగే కుమార్ మాస్టర్ మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసింది మా కుమార్ మాస్టర్. మీ అందరూ తెలుసు, డీలో మనోడు డ్యాన్స్ తో పాటు కామెడీ కూడా పండించి మీ అందరికీ డీలో మీ శ్రీకాకుళం అబ్బాయి మీకు దగ్గర అయ్యాడు నాతో పాటు. అలాగే శేఖర్ మాస్టర్ అందరికి కూడా బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్ మా కుమార్ మాస్టర్. అలాంటి కుమార్ మాస్టర్ మీ ఏరియా నుంచి రావడం మీ అందరూ అదృష్టం కూడా. కాబట్టి ఒకసారి కుమార్ మాస్టర్కి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు కుమార్ మాస్టర్ సినిమాల్లో ఒక పక్క కమెడియన్ గాను, మళ్ళీ ఈ సినిమాలో ఎవరో హీరోకి కొరియోగ్రాఫర్ గాను రెండు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఇక్కడ కమిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ ఉన్న ఎవరైనా ఒక ముగ్గురు బెస్ట్ కపుల్స్ ని సెలెక్ట్ చేయమన్నారు. ఈ కూర్చున్న వాళ్ళు ఎవరైనా మంచి ఉన్నారా? వచ్చారా? వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వచ్చారా? కింద కూర్చున్న వాళ్ళు ఎవరైనా? ఒక అతను కూర్చున్నాడు కానీ నవ్వట్లేదు. ఖచ్చితంగా ఆయన పక్కన ఉంది వాళ్ళ ఆవిడే నా డౌట్. అవునా? అదే అందుకే నేను కంట్రోల్లో పెట్టింది, అందుకే నవ్వలేకపోతున్నావు నువ్వు. సరే అయితే వీళ్ళలో బెస్ట్ కపుల్ ఎవరనేది మాకు ఒక ముగ్గురు కపుల్స్ వస్తున్నారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళలో బెస్ట్ కపుల్ ఎవరో నేను చెప్తా, ఓకేనా? ఆ ఫస్ట్ కపుల్ని పిలుద్దాం, రండి. మీరిద్దరా? కప్పులు అంటే కప్పులు కడుక్కునే వాళ్ళిద్దరు వచ్చారు. నన్ను ఏమన్నా అంటే అని కానీ తను ఏమనొద్దు. అరే నువ్వే అంటావా తన్నే? ఇప్పుడేగా వచ్చింది స్టేజ్ మీదకి, అప్పుడే పట్టావా? లేదు. సరే కూర్చో. మిమ్మల్ని ఒక 4 ప్రశ్నలు అడుగుతాం. అడుక్కోవాలా? సరే అడుగు. అయితే ఆ 4 ప్రశ్నలకి కరెక్ట్ గా సమాధానం చెప్తే ఆ బెస్ట్ కపుల్ మీరే. ఓకే. మీ మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా? రెండో గారు. మరేంటి? డేటింగ్ అంటే సహజీవనం. ఏమే ఆవిడేంటి చిన్న నక్క రుచినట్టు వచ్చింది? శ్మశానంలో ఉంటుంది సాయంత్రం పూట. ఓకే. మీ రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది? ఒక 5-6 పుట్టారు, వదిలేసాం. అదేంటి? డేటింగ్ అంటే సహజీవనం. ఏమే అదొక్కటి నేర్పించి తెచ్చా. ఓకే. మీ మూడో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలు అడగాలి. మీరెవర్రా అసలు? డేటింగ్ అంటే సహజీవనం. ఏమే అంతే. మీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, మీ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుంది? మా పక్కింటి కుమార్ది. అదేంటి? డేటింగ్ అంటే సహజీవనం. ఏమే లేవు నీ ఎవ్వలేవు. ఎవరా మీరు? నేను పద్ధతిగా పెళ్లి చేసుకున్న వాళ్ళు రమ్మన్నాను. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? నువ్వు ఇచ్చే ₹1,00,000 మేము పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నావా? మరేం చేస్తారు? డేటింగ్. ఆ డేటింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టండి, మంచి రేటింగ్ వస్తుంది. ఏమే ఓకే. ఈ కపుల్ బెస్ట్ కపుల్ కాదు, ఇది చెత్త కపుల్. నెక్స్ట్ కపుల్ రాబోతుంది, ఖచ్చితంగా ఇది బెస్ట్ కపుల్ అవుతుంది. ఎందుకంటే బాగా ముసలి కపుల్ రాబోతుంది. ఆ ముసలి దానికి ఏమో వినపడదు, ఆ ముసలోడికి ఏమో మాటలు రావు. అలాంటి కపుల్ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారంటేనే బెస్ట్ కపుల్. రండమ్మా. ఏంటి ఆ సౌండ్? వద్దు అంటే ముసలోడు ఏ ఊరిది? పాల వలస మొత్తం తిప్పుతుంటాడు. ఏమయ్యా ఎందుకు వచ్చావు? అందుకొచ్చామా? వీడెందుకు వచ్చాడు? అందుకొచ్చాడా? వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఓ అందుకొచ్చారా? రండి కూర్చోండి. ఏమి అంటున్నాడు? మూసుకొని కూర్చోమంటున్నాడా? అమ్మా కూర్చో. ఎక్కడెక్కడ తిరిగావు? నడుము పోయినట్టుందా? కూర్చో. మీ మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా? మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా? నోట్లో కొనుక్కొని చావపోతే పెద్దగా చెప్పొచ్చు కదా. చూసే జనాలు నాకు పిక్చర్ అనుకోరు, నాకు మెంటల్ అనుకోరు. మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా? ఏంటి మైక్ తీసినట్టు అంటున్నావు? ఏంటండి ఏమంటారు అంటున్నాడు? నమస్కారం అండి. నమస్తే. ఇంత సిగ్గుపడుతున్నారంటే ఖచ్చితంగా ఇదే బెస్ట్ కపుల్ అనిపిస్తుంది. కూర్చో. మీ మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజియా అరేంజ్డ్ మ్యారేజియా? నువ్వు చెప్పు.
లాగే ప్యాంటు కూడా లాగే కిందకి. ఇంత సిగ్గుపడుతున్నారంటే ఖచ్చితంగా మీది అరేంజ్ మ్యారేజ్ నాకు అర్థమైంది. మీ రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది? నువ్వు చెప్పొచ్చు కదా. ఏయ్, చెప్పురా. ప్యాంట్లోకి బల్లే ఏమన్నా పోయిందా? ఈ ప్రాబ్లం ఏంటి ఎగిరేస్తున్నావు? ఆయన చెప్తారండి. ఆవిడే చెప్పిందండి. ఎవరో ఒకరు చెప్పండి రా. ఆయన చెప్తారండి. నువ్వు చెప్పే. చాలు చాలు, నేను పిల్లలు అనగానే అది అనవరం భీమవరం ఎప్పుడు అర్థమైంది. మీ ఇద్దరి మధ్య ఇంకా ఏమీ జరగలేదు. ఇక్కడ కూర్చో. మీ మూడో ప్రశ్న మర్యాదగా చెప్పండి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వీడికి ఏదో మోషన్స్ ప్రాబ్లం అనుకుంటాయి. ఇటు పక్క టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? నువ్వు చెప్పురా. చెప్పు. నువ్వే చెప్పు. ఏయ్, ఏంటే చెప్పేది అక్కడ? ఆయన చెప్తారండి. మరి ఇంకోసారి చెప్పన్నారంటే చెప్పించకూడదు. ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. ఇంటర్వ్యూ అనుకున్నారు, ఇక్కడ కూర్చో. కదలకుండా కూర్చోండి. మీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న, మీ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుంది? నువ్వు చెప్పు. నువ్వు చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పు. నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పు. ఒక నిమిషం, ఆ ఫ్యాన్ ఇటు పెట్టి ఒక పొరిపోయింది. ఇక్కడ కాపురం చేసుకుంటారు. పైకి లే, ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు వెళ్ళకుండా వెళ్ళానా? నువ్వు నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ.